ప్రైజ్ ద లార్డ్. ప్రీషియస్ గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు. ఈ ఉదయమున అత్యంత విలువైన దేవుని మాటలతో ఈ రోజుని ప్రారంభించుకుందాం. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రియ దైవ జనాంగమా, మనము గమనించినట్లయితే అసలు దీనత్వం అంటే ఏంటి అంటే, దీనత్వం అంటే పేదరికమా? దీనత్వం అంటే ఏమీ లేని తనమా? దీనత్వం అంటే ఏంటి అని మనం పరిశీలన చేస్తే, దీనత్వం అంటే అన్నీ ఉన్నా కానీ తగ్గింపు కలిగి బ్రతకడమే దీనత్వం. అలా దీనత్వంతో మనము ఉంటే దేవుడు ఏమని తెలియపరుస్తా ఉన్నారంటే, ఉన్నత స్థలములో మనల్ని ఉంచుతా ఉంటారంటండి. ప్రియ దైవ జనాంగమా, అలాగుననే మనము ఒకవేళ ఏ సమస్యలతో, ఎటువంటి ఇబ్బందులలో, ఎటువంటి కార్య సఫలతల కోసము దుఃఖపడుతూ ఉంటే, ఆ యొక్క దీనత్వపు స్థితే మనల్ని క్షేమమైన పరిస్థితికి ఉంచుతుంది. దేవుని యొక్క వాక్యము ఆ రీతిగా తెలియపరుస్తూ ఉందండి. ఈరోజు దుఃఖపడతా దీనత్వంతో మనం ఉంటే ప్రభు క్షేమమునకు లేవనెత్తుతానని దేవుని యొక్క వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మనము గమనించినట్లయితే ఈ ఉదయమున మనం దీనత్వముతో తగ్గించుకొని, ప్రభువా నీ పాద సన్నిధికి నేను వచ్చాను అని ప్రార్థన చేస్తే ఆయన క్షేమ స్థితిని మనకు దయచేస్తూ ఉంటారు. ఈ ఉదయమున దేవుని యొక్క పాద సన్నిధానంలో గడిపి ఈ రోజుని ప్రారంభించుకుందాం. ఆమేన్.